జోష్ అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య. మొదటి సినిమాలోనే మెప్పించి పలు అవార్డులు సైతం అందుకున్నాడు. బడా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన స్వశక్తితో పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు చేస్తూ కొన్ని హిట్లను తన ఖాతాలో వేసుకొని స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న టైంలోనే సమంతతో ప్రేమాయణం సాగిస్తూ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాడు. నాగచైతన్య సినిమాల్లోకి ఎంట్రీ అలా జరిగింది. చెన్నైలో పుట్టి పెరిగిన నాగచైతన్య గ్రాడ్యుయేషన్ను మాత్రం హైదరాబాద్లో పూర్తి చేశాడు. ఆ సమయంలోనే తండ్రి నాగార్జునతో తన కెరీర్ గురించి మాట్లాడాడు. శామ్తో లవ్ అక్కడే మొదలు. సమంత నాగచైతన్య కలిసి ఏం మాయ చేసావే సినిమా చేశారు. అప్పుడు ఆడిషన్స్ కోసం ఆమె ఫోటోను తొలిసారి చూశాడట. ఈ సినిమా సమయంలో మంచి ఫ్రెండ్స్ అయిన వీళ్ళిద్దరూ ఆటోనగర్ సూర్య సినిమా చేసిన టైంలో ప్రేమలో పడ్డారు. కానీ ఈ విషయాన్ని బయట పెట్టలేదు. ఇక తరచూ ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తున్న సమయంలోనే దీన్ని రివీల్ చేశారు. హీరో అవ్వాలనుందని మనసులోని మాటను బయట పెట్టాడు నాగచైతన్య. అందుకు అనుగుణంగానే చాలా కాలం పాటు నటన, డైలాగ్స్, ఫైట్స్ తదితర విభాగాల్లో శిక్షణ ఇప్పించి సినిమాల్లోకి తీసుకొచ్చారు. జోష్ నుండి వెంకీమామ వరకు 2009లో వచ్చిన జోష్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. ఆ తర్వాత సుదీర్ఘమైన కెరీర్లో 23 సినిమాల్లో నటించాడు. వీటిలో ఏం మాయ చేసావే, 100% లవ్, మనం, ప్రేమం, రారండోయ్ వేడుక చూద్దాం, మజిలీ, వెంకీమామ, లవ్ స్టోరీ, బంగారాజు, తండేల్ వంటి చిత్రాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. మిగతావి ఆశించిన ఫలితాన్ని అందించలేదు. అలాగే కొన్నిటిలో అతిథి పాత్రలో కనిపించాడు. సూపర్ హిట్ మిస్ ఇష్టాలివే. వాస్తవానికి నాగచైతన్య కొత్త బంగారు లోకంతో హీరోగా పరిచయం అవ్వాలి. కానీ మొదటి సినిమాను లవ్ స్టోరీతో కాకుండా సందేశాత్మకంగా చేయాలని నాగార్జున భావించారు. దీంతో ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. ఇదిలా ఉండగా చైతన్యకు రేసులు అంటే చాలా ఇష్టం. అలాగే సంగీతం అంటే పిచ్చి. ఖాళీ సమయంలో రైడింగ్తోనో, మ్యూజిక్తోనో, వ్యాయామంతోనో గడుపుతుంటాడు. శామ్తో లవ్ అక్కడే మొదలు. సమంత, నాగచైతన్య కలిసి ఏం మాయ చేసావే సినిమా చేశారు. అప్పుడు ఆడిషన్స్ కోసం ఆమె ఫోటోను తొలిసారి చూశాడట. ఈ సినిమా సమయంలో మంచి ఫ్రెండ్స్ అయిన వీళ్ళిద్దరూ ఆటోనగర్ సూర్య సినిమా చేసిన టైంలో ప్రేమలో పడ్డారు. కానీ ఈ విషయాన్ని బయట పెట్టలేదు. ఇక తరచూ ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తున్న సమయంలోనే దీన్ని రివీల్ చేశారు. వివాహం 2017 జనవరి 29న నటి సమంత రుత్ ప్రభుతో నాగచైతన్యకు నిశ్చితార్థం జరిగింది. చైతన్య, సమంత అక్టోబర్ 6న హిందూ సాంప్రదాయం ప్రకారం, అక్టోబర్ 7న క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం వివాహం ఆడారు. ఇక ఈ రెండు ప్రైవేట్ వేడుకలే. కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకలకు హాజరయ్యారు. అభిమానులు ఈ దంపతులను చై, శామ్ అని పిలుస్తారు. అయితే వీరిద్దరూ తమ 4 ఏళ్ల బంధానికి గుడ్ బై చెప్తూ విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించి అభిమానులను షాక్కు గురిచేశారు. కుటుంబ నేపథ్యం. ప్రముఖ నటుడు నాగార్జున, ప్రముఖ నిర్మాత రామానాయుడు కుమార్తె లక్ష్మి దగ్గుబాటి దంపతులకు నాగచైతన్య జన్మించారు. చైతన్య బాల్యం చెన్నైలో గడిచింది. 18 సంవత్సరాలు వచ్చే వరకు తల్లి లక్ష్మి దగ్గుబాటి దగ్గర పెరిగారు. పాఠశాల విద్యాభ్యాసం ముగిసిన తర్వాత పై చదువుల కోసం హైదరాబాద్కు వచ్చాడు నాగచైతన్య. కళాశాలలో ఉన్నప్పుడే సినిమాల్లో నటించాలన్న ఆశను తండ్రి నాగార్జునకు చెప్పాడు. ముంబైలో 3 నెలలు నటనా కోర్సులో చేరాడు. లాస్ ఏంజల్స్లో నటన, మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందాడు. ఇంకా నటనకు ముందు 1 సంవత్సరం పాటు వాయిస్, డైలాగ్ కోచింగ్ తీసుకున్నాడు. ఇన్నేళ్ల ఈయన కెరీర్లో టాప్ సినిమాలేంటో తెలుసుకుందాం. మొదటిది జోష్.
ఈ సినిమా ఫ్లాప్ అయి ఉండొచ్చు, కానీ చైతు నటనకు మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో విద్యార్థుల ఆత్మహత్యల సీన్ చాలా బాగా చేశాడు చైతు. రెండవది ఏం మాయ చేసావే. ప్రొఫెషనల్గా పర్సనల్గాను ఈ సినిమా చైతుకు కీలకం. ఎందుకంటే విజయంతో పాటు సమంతతో పరిచయం కూడా ఇక్కడి నుంచే మొదలైంది. మూడోది 100% లవ్. సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం 2011లో విడుదలై మంచి విజయం అందుకుంది. ఈ సినిమాతో చైతుకు సోలో మార్కెట్ ఓపెన్ అయింది. నాలుగవది మనం. నాగేశ్వరరావు చివరి సినిమా ఇది. అలాగే అక్కినేని వంశమంతా కలిసి నటించిన సినిమా కావటంతో ఎప్పటికీ ఇది చైతుకు స్పెషల్ సినిమానే. ఐదవది ప్రేమం. చాలా ఫ్లాపుల తర్వాత నాగ చైతన్యకు వచ్చిన హిట్ ఇది. 2016లో విడుదలైన ఈ చిత్రం 20 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఆరవది మజిలీ. మాజీ భార్య సమంతతో కలిసి నటించిన సినిమా ఇది. పెళ్లి తర్వాత ఈ ఇద్దరు చేసిన సినిమా మజిలీ. 40 కోట్ల వరకు షేర్ వసూలు చేసి అద్భుతం చేసింది మజిలీ. ఏడవది లవ్ స్టోరీ. పాండమిక్ సమయంలో సినిమాలు థియేటర్స్లో విడుదల చేయడానికే భయపడుతున్న సమయంలో వచ్చిన లవ్ స్టోరీ దాదాపు 35 కోట్లు షేర్ వసూలు చేసింది. ఈ 7 సినిమాలు చైతు కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోయాయి. నాగార్జున అక్కినేని కుమారుడిగా జోష్ చిత్రంతో నాగ చైతన్య రంగప్రవేశం చేసినప్పుడు అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ చిత్రం అప్పటి యువతరం ర్యాగింగ్ వంటి అంశాలపై కొత్త కోణాన్ని చూపించి నేటికి ప్రేక్షకులకు చేరువగా ఉంది. అతను ఆ తర్వాత ఏం మాయ చేసావే, మనం వంటి సాంప్రదాయేతర చిత్రాలను ఎంచుకున్నాడు. ఈ 2 చిత్రాలు కథాంశం, నాగ చైతన్య నటనతో మంచి గుర్తింపు పొందాయి. ఈ సినిమాలు నాగ చైతన్యకు కేవలం ఒక జానర్కు మాత్రమే పరిమితం కాకుండా విభిన్న జానర్లలో ప్రయోగాలు చేయాలనే ఆసక్తి ఉందని చూపించాయి. ఏం మాయ చేసావే, ప్రేమం, 100% లవ్ వంటి విజయవంతమైన రొమాంటిక్ చిత్రాలతో నాగ చైతన్య మొదట మంచి పేరు తెచ్చుకున్నాడు. తన తొలి విజయం రొమాంటిక్ జానర్లో లభించినప్పటికీ అతను ఒక్క జానర్కే పరిమితం కాలేదు. ఒక నటుడిగా ఎదగాలనే కోరికతో యాక్షన్, కమర్షియల్ చిత్రాల్లో నటించాడు. తడాకా, ఆటోనగర్ సూర్య, సవ్యసాచి, శైలజారెడ్డి అల్లుడు వంటి సినిమాలు మాస్ పాత్రల వైపు అతని ప్రయాణాన్ని చూపించాయి. హృదయమైన రొమాన్స్, హై ఎనర్జీ యాక్షన్ రెండింటిని అతను సులభంగా పోషించగలడని నిరూపించాయి. అయితే మజిలీ, లవ్ స్టోరీ, తండేల్ వంటి చిత్రాలు నాగ చైతన్యలో ఉన్న వాస్తవిక క్లిష్టమైన పాత్రలను పోషించగల నటుడిని బయటపెట్టాయి. మజిలీ ఒక ఫ్యామిలీ డ్రామా, లవ్ స్టోరీలో ఒక దళిత యువకుడిగా, తండేల్లో ఒక గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ ప్యాక్డ్ రోల్లో నటించి తన సాధారణ రొమాంటిక్ డ్రామా పాత్రల నుండి పూర్తిగా భిన్నమైన కోణాన్ని చూపించాడు. తండేల్లో ఒక మత్స్యకారుడిగా అతని నటన విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇది అతని కెరీర్లో మరింత వాస్తవికమైన పవర్ఫుల్ పాత్రల వైపు ఒక ముఖ్యమైన మలుపుగా నిలిచింది. నాగ చైతన్య కెరీర్ గురించి చెప్పాలంటే తన కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావడానికి అతను ఎప్పుడూ భయపడలేదు. మజిలీలో ఒక భావోద్వేగ పాత్రను పోషించిన, తండేల్లో ఒక కఠినమైన యాక్షన్ డ్రివెన్ పాత్రను పోషించిన తన ప్రతిభను చాటుకున్నాడు. థియేట్రికల్ చిత్రాల్లో మాత్రమే కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన తన వెబ్ సిరీస్ దూతాలో కూడా సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అంశాలతో ప్రయోగాలు చేశాడు. డిసెంబర్ 1, 2023న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన దూత త్వరగానే హిట్ అయింది. ఆ ప్లాట్ఫామ్లో నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అయింది. దక్షిణ భారతదేశం నుండి అమెజాన్ నిర్మించిన అతిపెద్ద షోలలో ఇది ఒకటి. మెయిన్ స్ట్రీమ్ తెలుగు నటుల్లో ఓటీటీ ప్రపంచంలోకి విజయవంతంగా అడుగుపెట్టిన అతి కొద్ది మంది నటుల్లో నాగ చైతన్య ఒకడు.
అతను నిరంతరం విభిన్నమైన జానర్లలోని కథలను వెతుకుతున్నాడు. అర్బన్ రొమాన్స్ నుండి గ్రామీణ మాస్ హీరో వరకు, డ్రామా నుండి హై ఆక్టేన్ యాక్షన్ చిత్రాల వరకు ఇలాంటి విభిన్న పాత్రలు, జానర్లను ఎంచుకోవాలనే అతని ఆసక్తి తన కెరీర్ను తాజాగానే ప్రేక్షకుల మధ్య ప్రాచుర్యంలో ఉండేలా చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో 16 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నాగ చైతన్య తన ప్రయాణాన్ని ఇంకా కొనసాగిస్తాడని స్పష్టమవుతోంది. తండేల్తో ఇటీవల సాధించిన విజయం, NC24తో మరో కొత్త జానర్ని ఎంచుకోవటం, జానర్లకు అతీతంగా సులభంగా నటించగల అగ్రనటుల్లో ఒకరిగా అతని స్థానాన్ని సుస్థిరం చేశాయి. లవ్ స్టోరీలైనా, ఫ్యామిలీ డ్రామాలైనా లేదా మాస్ యాక్షన్ చిత్రాలైనా నాగ చైతన్య వాటన్నిటిని సమర్థవంతంగా పోషించగలడని నిరూపించుకున్నాడు. నాగ చైతన్య శోభితా ధూళిపాల వివాహం డిసెంబర్ 4, 2024న హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో సాంప్రదాయ పద్ధతిలో జరిగింది. ఈ వేడుకకు సినీ ప్రముఖులు హాజరయ్యారు. 2 సంవత్సరాల సంబంధం తర్వాత ఈ జంట ఒకటయ్యారు.